తప్పు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిండా ముంచింది, నిలువునా ముంచింది. ఈ నేపథ్యంలో ఇలా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు తప్ప ఇలా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎటువంటి హామీలు నెరవేరడం లేదు. నిన్న ఒక మిత్రునింటికి పోయినా, ఆ మిత్రునింటికి ఇందిరమ్మ ఇల్లు పేరుతో వచ్చింది. 3 రంగులు పైన వేస్తేనే బిల్లు వస్తుందట ఫైనాన్స్ బిల్లు. ఇదేం దౌర్భాగ్యం! ఇలా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము ఎవరి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు, ఎవరి జేబులకెళ్ళి ఇస్తున్నారు, ఎవరి ఇంట్లోకెళ్ళి ఇస్తున్నారు? కేంద్ర రాష్ట్రాల యొక్క సంయుక్త భాగస్వామ్యంతో ఇలా ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయి బలహీన వర్గాలకు. 3 రంగులు వేస్తేనే బిల్లు వస్తుందని చెప్పడం అంటే ఇలా ఆత్మహత్య సదృశ్యంగా మనం భావించాలి. ఇలా కేంద్రం పైసలు ఉన్నాయి, రాష్ట్రం పైసలు ఉన్నాయి. ఇలా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా, ప్రజలు వేసినటువంటి ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడంలో భాగంగా బలహీన వర్గాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది నిరంతరమైనటువంటి ప్రక్రియ. కానీ ఇలా ఎంత దుర్మార్గం అంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు నేతృత్వం వహిస్తున్నారు. ఇలా చేసింది ఎక్కడ కూడా లేదు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎంతసేపటికి ఎక్కడెక్కడ ఖరీదైనటువంటి భూములు ఉన్నాయి కబ్జాలు చేయాలని, ఏ రకమైనటువంటి కాంట్రాక్టులు తెచ్చుకొని అవినీతి చేయాలని, ఇలా ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి పోతున్నటువంటి నేపథ్యంలో ఇలా ప్రజల పక్షాన పోరాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజా గళాన్ని వినిపిస్తూ రాబోయే రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక చుక్కానిలాగా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తూ ఆ దిశగా ముందుకు పోతున్నటువంటి మరి మన యొక్క నేలకొండపల్లి భారతీయ జనతా పార్టీ కమిటీ సభ్యులందరినీ కూడా ఈ 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తూ భారత్ మాతాకి